ఇదిగో అండి మా రూమ్ ఇక్కడనే ఉంటుంది. మా రూమ్ నుంచి చెత్త ఎంత దూరమో చూపిస్తాను చూడండి. పక్కనే ఉంటుంది. ఇవి చూసారా, ఇక రోడ్ ఉంది కదా, ఇది మెయిన్ రోడ్ కనిపిస్తుందా, ఇది మెయిన్ రోడ్ నుంచి ఇక పక్కనే ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ చెత్త వేయకండి ఎన్నోసార్లు చెప్పినాం, చిన్నపిల్లలకి పెద్దలకి అందరికి చెప్పినాం కానీ ఎవ్వరు వింటలేరు. తర్వాత 2-3 సార్లు కాల్చినాం మేమే. అప్పుడు వీడియో చేయలేదు కానీ ఇప్పుడు చేస్తున్నాము. ఇక్కడ నుంచి వర్షం పడింది అనుకో అంతా స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. మొత్తం ఈ రూమ్లోకి ఈగలు దోమలు అంతా వస్తుంటాయి. మామూలుగా చాలా మందికి చెప్పినాం, ఆడవాళ్ళకు మగవాళ్ళకు చిన్నపిల్లలకు చెప్పినా వినిపించుకోరు. చూడండి ఎంత చెత్త ఉందో. అంతే. ఇగో వాటర్ ఉంది కదా పక్కన, ఆ వాటరు తర్వాత ఈ చెత్త మొత్తం వర్షం పడింది అనుకో గబ్బు స్మెల్ వస్తుంది. ఇక చూడండి ఇంటి పక్కనే మేము ఒక్కొక్కసారి అయితే రూమ్ మూసుకొనే ఉంటాం, బయటికే రాము ఆ స్మెల్ తోటి. పిల్లలు ఒకే వర్షాకాలంలో అయితే టైఫాయిడ్ అవే వస్తుంటాయి పిల్లలకు. చూడండి చూడండి ఎంత చెత్త ఉంది. కొంచెం ఇగో ఇంటి దగ్గర ఇల్లు ఎక్కడనే ఉంది కదా, కొంచెం దూరం పోయి వేస్తే ఏం పర్వాలేదు. చూడండి చూపిస్తాను. ఇక్కడ చెత్త ఉంది కదా, దూరం చూడండి మొత్తం ఖాళీ ప్లేసే ఉంది. ఆ ఖాళీ ప్లేస్లో కొంచెం దూరం పోతే అయిపోయా, అక్కడ కొంచెం దూరం పోతే అయిపోయా. చెత్త చేస్తే వాళ్ళకు ప్రాబ్లం ఉండదు, మనకు ప్రాబ్లం ఉండదు. కానీ ఎంత చెప్పినా వినిపించుకోరు. మన ఇంట్లో ఉన్నాం అనుకో ఇంకా వాళ్ళు చూస్తలేరు కదా. చూసారా, చిన్న బాబుతో పంపిస్తారు ఇట్లా చెత్త వేయమని. ఎంత చెప్పినా వినిపించుకోరు. చూడండి అంతా ఇదే ఉంటుంది. ఈరోజు ప్లాన్ చేసామండి ఇంకా మొత్తం చెత్త కాలుద్దామని. ఎందుకంటే పిల్లలు బయటకు వచ్చి ఆడుకోనికి ఇబ్బంది అవుతుంది. ఈరోజు పెట్రోల్ బంక్ దగ్గర పోయి పెట్రోల్ తెచ్చి కాలుస్తాను. తర్వాత ట్రై చేద్దాం ఎవరెవరు వేస్తారో, చెత్త వేయడం మానేస్తారా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. పెట్రోల్ దేనికి పోతున్నా అండి, పెట్రోల్ తెచ్చాక కాలుస్తాను. చూడాలి. పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చినామండి. ఇంకా పెట్రోల్ కొట్టించుకున్నాను. ఇంకా వెళ్ళి ఆ చెత్త అంతా కాల్చాలి ఈరోజు. చూద్దాం, ఈ వీడియోతో ఒక 2-3 అయినా 10 మంది మారినా మనకు చాలు, చెత్త వేయకుండా. చూడాలి. రూమ్ దగ్గరకు వచ్చేసినామండి పెట్రోల్ తీసుకొని. ఇంకా బాటిల్కు హోల్ చేస్తున్నాను, డైరెక్ట్గా పోయడానికి రాదని చిన్నగా హోల్ చేస్తున్నాను. హోల్ చేసుకొని ఇంకా వెళ్ళాలి, ఇంకా పోయాలి డీజిల్. చూస్తున్నారా అండి, ఆ చెత్త పక్కనే అందరూ వెళ్తుంటారు. చూస్తున్నారా, చిన్నపిల్లలు అంతా ఇక్కడనే ఆడుకుంటారు. మా గల్లీలో ఉన్న పిల్లలంతా ఇక్కడనే తిరుగుతారు. ఆంటీ వచ్చేది చెత్త తీసుకొని వస్తుంది ఆంటీ.
చెప్తున్నాను ఆంటీకి, కొంచెం దూరం పోయి వేయండి ఆంటీ, మంచిగా ఉంటుంది అంటే మా ఆవిడ ఉండి చెప్తుంది, ఆంటీ ఎప్పుడైనా ముందుకే పోతుంది అని చెప్తుంది. ఇలాగే ఆంటీలాగా అంత దూరం పోయి వేస్తే బాగుంటుందండి అందరికీ. రాత్రి మేము పడుకునేటప్పుడు మేము బయట ఎవరు లేకుంటాం కదా, అప్పుడు ఎవరు చూస్తలేరని ఆ చెత్త అక్కడనే పారేసి పోతారు. ఇప్పుడు మా పిల్లలు అయితే అక్కడికి పోరు, కానీ ఇంటి రూమ్ ముందర అయితే స్మెల్ వస్తుందని ఎక్కువ బయట ఆడుకోరు. ఇంకా మా గల్లీలో ఉన్న పిల్లలే అక్కడ పోయి ఆడుకుంటారు. చూస్తున్నారా, చూడండి ఫ్రెండ్స్, అంతా ఇంకా పిల్లలు ఇక్కడనే తిరుగుతుంటా ఆ చెత్తలోనే ఎక్కడెక్కడ తిరుగుతూ గుండెలకి పోతుంటారు. వాళ్ళు చెత్త ఇక్కడనే వేస్తున్నాం కదా, మా ఇంట్లో నుంచి చెత్త తెచ్చి ఇక్కడ వేస్తున్నాం, మా పని అయిపోయింది, మేము వెళ్ళిపోతామంటే వాళ్ళ పిల్లలే అండి ఎక్కడ పోయి తిరిగేది. కొంచెం 2 అడుగులు దూరం పోయి వేస్తే ఏం కాదండి, ఆ చెప్పులే మరిగిపోవు. అంత దూరం నుంచి వస్తారు, వెనకిల్ గల్లీ నుంచి ఆ గల్లీ నుంచి వస్తారు. దీనికి కూడా ఒక 2 అడుగులు దూరం పోయి వేస్తే ఏమవుతుందండి, మీకు కూడా మంచిగా ఉంటుంది, మాకు కూడా మంచిగా ఉంటుంది. మీ పిల్లలే కదా, మీ పిల్లలు కాకుండా మీ ఇంటి పక్కల పిల్లలైనా అక్కడ వచ్చి తిరుగుతున్నారు కదా. ఇలాగే మీ ఇంటి రూమ్ పక్కల గల్లీలో కూడా చెత్త వేస్తే ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. చూస్తున్నారా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు, ఆ చెత్తలోనే తిరుగుతున్నారు. ఫస్ట్ ఈ చెత్త వేసేటప్పుడు మా పిల్లలు అక్కడ పోతారా లేరా, అక్కడ తిరుగుతారా లేరా అని అక్కడ ఉన్న తల్లిదండ్రులు ఆలోచించాలి ఒకసారి. చెత్తలో తిరుగుతారు, తర్వాత జ్వరం వస్తుంది, టైఫాయిడ్లు ఇవన్నీ వస్తాయి. మా పిల్లలకు టైఫాయిడ్ వస్తుంది, హాస్పిటల్ పోయి ఖర్చు. కొంచెం చెత్త కొంచెం దూరం పోయి వేస్తే అయిపోతుంది కదా ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంతమంది ఉన్నారు. గల్లీలోకి చెత్త బండి వస్తుంది కానీ చెత్త వేయరు. ఒక 2-3 గల్లీలు తప్పించి అటు గల్లీలో వేస్తారు, కానీ స్టార్టింగ్ అంతా రూమ్ తిరిగి చెప్పిండ్రు అందరూ చెత్త బండి వస్తుంది చెత్త వేయండి అని ఎవ్వరు మాట వినరు. అంతా రోడ్డు మీదే వేస్తారు చెత్త. అది వేసారు కానీ కొంచెం ముందుకు పోయి అయినా వేయరు. ఆ చెత్త ఎంత ఉంటుందండి, నెలకు మీరు తాగే బీర్ అంతా ఉండదు, ఒక బీరు అమౌంట్ కూడా ఉండదు ఆ చెత్తకు. నెలకు 70 రూపాయలు 80 రూపాయలు తీసుకుంటారు, అది కూడా వేయలేరు. ఫ్రెండ్స్లతో సిగరెట్లు బీర్లు అంతా తాగుతారు కదండి. కొంచెం ఆ చెత్తను బండిలో వేస్తే అయిపోతుంది కదా. చూడండి ఎంతమంది, సాయంత్రం అయితే ఎంతమంది వస్తున్నారు అక్కడి నుంచి, ఆ చెత్త నుంచి వస్తున్నారు అందరు, పిల్లలు చిన్నలు పెద్దలు అంతా అక్కడనే తిరుగుతున్నారు. కొంచెం ఆలోచించండి ప్లీజ్. వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఇక్కడ బోర్డు కూడా పెట్టామండి, బోర్డు పెట్టాము, తర్వాత చెప్పులు కట్టినాము, అయినా వినరు. ఒక్కసారి చెప్తే వినిపించుకోవాలండి. మరి ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా మాకు ఇంటి రూమ్ పక్కల. చెప్తే అర్థం చేసుకోవాలి. చిన్నలు వినరు, పెద్దలైనా వినరు, ఎవ్వరు వినరు. కాల్చి ఈవినింగ్ అయిందండి. అది పెట్రోల్ వేసి కాలుస్తే కూడా ఒక్కొక్కసారి మంటుకుంటలే లేదు, అది చెత్త అంతా కొంచెం మండుతుంది, ఆరిపోతుంది. ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచైనా కొంచెం చెత్త బండిలోనైనా వేయండి, లేకపోతే చెత్తను తీసుకుపోయి కొంచెం దూరమైనా వేయండి ప్లీజ్. మీరు చెప్పేది అర్థం చేసుకుంటారని వీడియో చేస్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ పిల్లలే కాదు మా పిల్లలు కూడా ఉంటారు, కొంచెం ఆలోచించండి. రూమ్ పక్కనే ఉంది చెత్త, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు కూడా
మీ పక్కలో ఎవరైనా చెత్త వేస్తే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. కొంచెం మంచి మంచి వీడియోలు కూడా పెడతాను. ప్లీజ్. చూస్తున్నారా ఎంత పొగ వస్తుందో. పొగ ఒక్కొక్కసారి ఆ పొగలో పోయి మధ్యలో కాలు వస్తుంటే వాటర్ కళ్ళ నుంచి వాటర్ వస్తుంది ఒక్కొక్కసారి ఆ దుమ్ముతోటి. ప్లీజ్ అర్థం చేసుకోండి. చెత్త వేయకండి. వేసినా కూడా కొంచెం దూరం పోయి తీసుకు వెళ్ళండి ప్లీజ్. వాటర్ వచ్చినాయి. చెత్త కాల్చడం అయిపోయిందండి. నా వీలైనంత కాల్చేసిన. మొత్తం పొగ ఎక్కువ వస్తుందని కొంచెం అవతల సైడ్ లాస్ట్ సైడ్ ఉంది, కొంచెం మిస్ అయింది. పొగ ఎక్కువ వస్తుందని ఆపేసిన. ఇంకా నైట్ కూడా అయింది. ఇప్పుడైతే మొత్తం కాల్చేసినది. బ్యాక్ సైడ్ కనిపిస్తుందా ఎంత పొగ వస్తుంది చూడండి. ఇప్పుడు కాడికైతే క్లీన్ అయింది. చూద్దాం. ఇంకా రేపు ఎల్లుండి చూస్తాను. ఎవడైనా ఇక్కడ చెత్త వేస్తే దాన్ని కూడా ఒక ప్లాన్ చేశాను. ఈ వీడియో చూసైనా కొంతమంది అయినా మారాలి మా బస్తీ వాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు బాయ్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్లు పెరుగుతలేరు. ఎందుకంటే నిన్న మొన్న నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కదా. ఇగో కళ్ళ నుంచి వాటర్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఈ పొగతో దుమ్ముతో. కొంచెం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.